హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ కోసం తెగ కష్టపడుతూ ఉంటారు హౌస్మేట్స్. ఇక ఈ విషయం పక్కన పెడితే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. గత సీజన్ హౌస్లో ప్రతి వారం ఎవరో ఒకరు క్యాప్టెన్గా వ్యవహరించేవారు. కానీ ఈ 8వ సీజన్లో మాత్రం దీనికి భిన్నంగా క్యాప్టెన్ ప్లేస్లో చీఫ్స్ మాత్రమే ఉంటారు అంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇక ఈ చీఫ్ పదవిలో ఉన్న వ్యక్తి మెడలో ఎప్పుడూ ఒక దండ ఉంటుంది. ఇక ఆ దండ పోగొట్టుకుంటే ఆ పదవి నుండి తప్పుకోవాల్సే ఉంటుంది. దీంతో సోనియా ఎవరికి తెలియకుండా హౌస్లో చీఫ్గా ఉన్న నిఖిల్ దగ్గరకు వెళ్ళి ఆ దండని తీసి దాచేసింది. ఇక ఆ తర్వాత నిఖిల్ తన దండ కనిపించకపోవడంతో బిగ్ బాస్ అంతా తెగ వెతికాడు. ఇందులో భాగంగా కిరాక్ సీత దగ్గరికి వచ్చి నా దండ పోయింది, నువ్వేమైనా తీసావా అంటూ అడిగాడు. దీంతో వెంటనే సీత సరే మీ దండ నీకు ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా చెప్పు అంటూ నిఖిల్ని అడిగింది. దీంతో నిఖిల్ ప్లీజ్ నన్ను ట్రిగర్ చేయొద్దు, ఆ దండ నాకు చాలా వాల్యుబుల్, ఆ దండ నా దగ్గర లేకపోతే నాగార్జున గారు వచ్చి దండనే కాపాడుకోలేకపోయి ఇంకా హౌస్లో రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటావు అంటూ ప్రశ్నిస్తారు అంటూ చాలా బ్రతిమలాడుకున్నాడు నిఖిల్. ఇక సోనియా మరియు సీత ఇద్దరు కలిసి నిఖిల్తో చాలాసేపు ఆడుకున్నారు. ఇందులో భాగంగా కిరాక్ సీత నిఖిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రతిరోజు నేను హౌస్లో ఉన్నన్ని రోజులు ఉదయాన్నే నువ్వు కాఫీ కలిపి నాకు తీసుకొచ్చి ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో నిఖిల్ వెంటనే ఒకవేళ నేను అలా చేస్తే హౌస్లో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ తప్పుగా అనుకుంటారు అంటూ చెప్పాడు. ఇక అదంతా నాకు సంబంధం లేదు, రోజు ఉదయాన్నే నువ్వు నాకు కాఫీ కలిపి నాకు తెచ్చి ఇవ్వాలి అంటూ బ్లాక్మెయిల్ చేసింది సీత. దీంతో చేసేదేమీ లేక సరే రోజు కాఫీ ఇస్తాను, నా దండ నాకు ఇవ్వు అంటూ నిఖిల్ వేడుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్లో సోనియా మరియు కిరాక్ సీత ఇద్దరు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.